ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిద్దలూరు వైసీపీలో భగ్గుమన్న ఇరు వర్గాల మధ్య తోపులాట. అనకాపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు. శారదా నది ఒడ్డున చెత్తను తొలగించిన బీజేపీ నేతలు. పాలక మండలి సభ్యుడిగా మారుతి ప్రసాద్ నియామకం. ప్రొద్దుటూరులో ఘనంగా సన్మానం. కడప జిల్లా కొత్తపేటలో దారుణం. మహిళ గొంతు కోసిన ఆటో డ్రైవర్. వేప్పల్లి మండల జెడ్పీటీసీగా రవికుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత రాత్రి తీరం దాటిన గులాబ్ తుఫాన్ పశ్చిమంగా పయనించి కళింగ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్యంగా పయనించి బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం వల్ల తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రలో భారీ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడి వద్ద వర్షం దాటికి అనేక చెట్లు నేలకొరిగాయి. రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. గిద్దలూరులో వైసీపీ పార్టీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన వైఎస్ఆర్ సెంటర్లో జరిగింది. విజయోత్సవ ర్యాలీ జరుగుతుండగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఎంపీటీసీ రాజీనామా రేపే చేపిస్తాం. ఒకడైతే గెలుతున్నారు. రాజకీయ సందేశం అనకాపల్లిలో మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాధవ్ శారద నడి ఒడ్డున చెత్తను తొలగించారు. నదీ దినోత్సవం సందర్భంగా పూజలు చేశారు. అసెంబ్లీ సమన్వయకర్త కర్రి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పరమేశ్వరరావు, వర్మ, చదరం నాగేశ్వరరావు, భరత్, మురళి తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి కన్వీనర్ ఇద్దరు కలిసి మెట్లన్నీ క్లీన్ చేసేయాలి చేస్తాం ఇవన్నీ చేసినవే కదండి ఆర్డర్ ఇచ్చారు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన టంగుటూరు మారుతి ప్రసాద్ ను కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వైవి రామమునిరెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. రేనాటి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి, శెట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రేనాటి సంఘం సభ్యులు, ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् भद्रं गणेशयामदेवाः మనమదే చేస్తుంటాము మనకు ఈ అవకాశము ధాన్యం వశం భవత్రారం శతతం వత్సరం దీర్ఘమాయుః శ్రీ గంగారాజరాజేశ్వరీ దేవి సమేత కస్తేశ్వర స్వామి పరిపూర్ణత్వాగణాక్షసిద్ధిరస్తు శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు సర్వభీష్టమ సిద్ధిరస్తు ఆచందార్గం. అంటే మా టంగుటూరు మారుతి ప్రసాద్ గారికి ఈ టీటీడీ బోర్డు మెంబర్ రావడం, టీటీడీ బోర్డు మెంబరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరుకి ఇవ్వాలని అనుకోవడము, పొద్దుటూరుకి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలనుకోవడము, అందులో మన ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ గారు వైశ్యులకు మాత్రం ఇవ్వాలనుకోవడము, మన మా మారుతి ప్రసాద్ గారు కొంత వయస్సు కుటుంబానికి సన్నిహితుడు కావడము, ఇవన్నీ కలిపి ఈ పదవిని తెస్తే ఇంతకంటే అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమంటే పదవికి ఈజ్ డిజర్వ్డ్ పర్సన్. ఈయన అర్హుడైన వ్యక్తి ఈ పదవి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన చేసిన కార్యక్రమాలు ఇంత ముందు నుంచి కూడా అమృతేశ్వర స్వామి టెంపుల్లో కానీ అమావాస్యాల్లో కానీ అన్ని ఆధ్యాత్మికమైన పనులు, ఆధ్యాత్మిక దేవాలయాలను అభివృద్ధి చేయడం, ఇవన్నీ ఉన్న ఇటువంటి వ్యక్తిని, సరియైన వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ టంగుటూరు మారుతి ప్రసాద్ గారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కొత్తపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నరసమ్మ అనే మహిళపై దాడి చేసిన ఓ వ్యక్తి ఆమె గొంతు కోశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. మరోవైపు కేవలం 6 గంటల వ్యవధిలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఆటో డ్రైవర్గా జమాల్గా గుర్తించారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ చంద్రనాయక్, సుధాకర్, రామచంద్రలతో ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్ నగదు బహుమతి అందజేశారు. అందరికీ నమస్కారం. నిన్న 1:30 టైంలో మన ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో కొత్తపేట దగ్గర బోర్గల జమాల్ అనే వ్యక్తి నర్సమ్మ అనే ఆడామె మీద స్టాబింగ్ ఇంజరీ చేయడం జరిగింది. దాని మేరకు మనకు
324, 307 కింద కేసు కూడా కట్టడం జరిగింది. ఈ కేసు మేరకు ఈ ముద్దాయి ఎబ్స్కాండింగ్లో ఉండడం వరకు మేమందరం కూడా ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టోటల్గా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అలాగే వారి యొక్క బంధువుల ఇళ్ళు అన్నింటినీ సోదా చేయగా మనకి వితిన్ 6 అవర్స్లో ఆ పర్సన్ని పట్టుకోవడం కూడా జరిగింది. వెంటనే ఈ పర్సన్ని పట్టుకోవడంలో ఎంతో సహకరించిన మా పోలీస్ సిబ్బందికి చాలా ధన్యవాదాలు. దీంట్లో చంద్రనాయక్, సుధాకర్, రామచంద్ర అనే కానిస్టేబుల్స్, అలాగే హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, అలాగే మా ఎస్ఐ గారు అరుణ్ రెడ్డి, సిఐ గారు మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసుల్లో చాలా త్వరగా వెంటనే ముద్దాయిని పట్టుకున్నందుకు వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ప్రశంసించడం కూడా జరిగింది. అయితే ఈ కేసు విషయాల్లోకి వస్తే ఈ ముద్దాయికి తర్వాత అట్లాగే ఈ విక్టిమ్ అయిన నర్సమ్మకి మధ్య కొన్ని లావాదేవీలు ఉండేవి. వేంపల్లి మండల జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన రవికుమార్ రెడ్డిని పలువురు ముస్లింలు అభినందించారు. ఈ సందర్భంగా ఫకీరాపల్లి ఎంపీటీసీ కార్ ఆధ్వర్యంలో ఆటోలు, బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫకీరాపల్లి, మదినాపూర్ ముస్లిం నాయకులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఉమర్, బాలరాజు, పెయింటర్ హాసన్, యాసిన్, రహమతుల్లా పాల్గొన్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈనాడు రవి అన్న గారికి ఎంపీటీసీ పదవిని ప్రసాదించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎల్లప్పుడూ సుఖశాంతుల్లో అందుకు పెట్టాలని పూర్తిగా నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇదే కాదు ఇంకా ముందు మంచి పదవుల్లో అన్న పోవాలని మనస్ఫూర్తిగా మైనార్టీ నాయకులందరూ, మైనార్టీ పిల్లలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అల్లాహ్ మా ఒక దువాను స్వీకరించు. అల్లాహ్ తఆలా అన్న పైన ఏదైతే చెడు దృష్టిలు ఉన్నాయో, ఎవరైనా చెడు ఆలోచనలు ఉన్నాయో వారికి దూరం చేయుగా, వారి ఆరోగ్యాన్ని ప్రసాదించుగా, వారి కష్టాలను దూరం చేయుగా. కర్నూలు జిల్లా చాకలమరిలో ఆంధ్రప్రదేశ్ ఎరుకల గిరిజన సంక్షేమ సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మొగిలి గల్లయ్య మాట్లాడుతూ ఎరుకల సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సురసుర నరసింహుడు రవి, కాలింగిరి సుబ్బారాయుడు, బాలసాని శ్రీనివాసులు తదితరులు కూడిన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీని సత్కరించారు. కార్యక్రమంలో ఎస్టీ కాలనీ వాసులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయలసీమ ఇన్ఛార్జి అనిగని గణపతి గారిని ఇంకా కోరుతాం. ఎవరు కూడా ఇక్కడి నుంచి పోకూడదు, అందరూ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు కూడా భోంచకుండా అయిపోయింది. నా నమస్కారాలు. ఎస్టీ కాలనీ ఎరుకల సంఘం గురించి చెప్పారు, చాలా బాగుంది. ఒకరొకరు చేతులు పట్టుకోవాలి. మీరు ఒకరొకరు చేతులు పెట్టుకోండి.
పట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారికి పోవాలి, ఇది మీ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోవాలి. ఫోటో పెట్టుకున్నారా? ఓకేనా? నేను చెప్పినట్టు జై గిరిజన, జై వెలుగుల, జై గిరిజన, జై వెలుగుల. పుర్రు వెలుగుల ప్రజాగణానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు వచ్చిన వరకు జై వెలుగుల పెద్ద గర్వాల పులి కేక, ఎరుకుల కేక ఇది. జై వెలుగుల, జై గిరిజన, జై వెలుగుల. ఈరోజు చాగరమరి గ్రామంలో వెలుగుల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ఇందులో ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పదవులు కొంతమందికి దొరుకుతాయి. ఆ పదవిని ఆయన ఎరుకుల జాతి ప్రజల కోసమే ఉపయోగించాలి, ఏదైతే అనుకోవడానికో కాదు. ఈరోజు కొంతమంది ఉండొచ్చు, రేపు ఇంకా కొంతమంది పెరిగే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఇది నిజమని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు రిజర్వేషన్ తగ్గించి రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులను కాలరాసి కుట్రలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ఎరుకుల గిరిజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. గిరిజనులు రక్షణ కోసం గులాబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయనగరం జిల్లా భోగపురం మండలం ముక్క, చేపల కంచేరు, కొండ రాజుపాలెం, పూసపాటి రేగ తీర ప్రాంతం గ్రామాల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయని పలువురు ఆరోపించారు. అందువల్ల భారత్ బంద్ను విజయవంతం చేయాలని చిలకలూరుపేట అఖిలపక్షం నేతలు కోరారు. ఉదయం 10 గంటల సమయంలో నరసరావుపేట సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. అఖిలపక్షం కన్వీనర్ రాధాకృష్ణ, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగంటి జగదీష్ బాబు, సిపిఐ ఏరియా కార్యదర్శి నాగభైరవ్ సుబ్బయ్య, ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు అడపా మోహన్ మాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిలకలూరుపేట అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు భారత బంద్కు సంబంధించినటువంటి ప్రచార వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. మరి చిలకలూరుపేట అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ రాధాకృష్ణ గారి నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి మరి సుబ్బయ్యమ్మ గారు, అట్లానే వెంకటేశ్వరు గారు, అట్లానే మరి అడప మోహన్ గారు, మరి అట్లానే గౌజ్ గారు, అట్లానే మరి తెలుగుదేశం పార్టీ నుంచి జగదీష్ గారు, ఇట్లా అన్ని సంఘాల నుంచి వరహాల్ గారు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. రేపు బంధు వ్యాపారులు పదే పదే చెప్పించుకోవద్దు, భారత బంద్ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా రైతులకి మద్దతుగా ఈ బంద్లో సహకరించాలని చెప్పి అఖిలపక్ష జేఏసీ నుంచి నవతరం పార్టీ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాం. సహకరించి భారత్ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నల్ల చట్టాలను ధిక్కరిస్తూ వామపక్షాలు, అఖిల పక్షాలు, సంఘాలు అందరూ ప్రతి ఒక్కరూ ఈ భారత్ బంద్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకు జరగబోయే భారత్ బంద్ను మరి పుర ప్రజలంతా జయప్రదం చేయాలని మేము సవినయంగా విన్నవిస్తున్నాం. ఈరోజు మేము బంద్కు భారతదేశంలో
మరో స్వతంత్ర పోరాటానికి ప్రజలు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణాన్ని, సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి నేత ప్రధాని నరేంద్ర మోడీ గారు. రేపు జరిగేటువంటి బంద్ ప్రవర్తిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ్ళు తెరిపించడం. మిత్రులారా, రేపు జరగబోయే భారత బంద్కు చిలకలూరిపేట పట్టణంలో అన్ని దుకాణాలు, అన్ని వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, అఖిలపక్ష రాజకీయ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చిలకలూరిపేట పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చిలకలూరుపేట అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు భారత బంద్కు సంబంధించినటువంటి ప్రచార వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. మరి చిలకలూరుపేట అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ రాధాకృష్ణ గారి నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల పసికందు అపహరణకు గురైంది. దీంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరించారు. కేసు విచారణలో ఉంది. కోసం సినిమా పరిశ్రమనే టార్గెట్ చేశామనడం హాస్యాస్పదమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. పవన్ తన పార్టీ చాప చుట్టే పరిస్థితిలో ఉన్నారంటూ దెప్పిపొడిచారు. చెకప్ చేసి ఈ హెల్త్ సెంటర్స్ కూడా బాగా మంచి క్వాలిటీగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. ఎవరూ చేయని విధంగా ఈరోజు అంటే అభివృద్ధి అంటే ఏంటి? చాలామంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు. అసలు అభివృద్ధికి నిర్వచనం ఏంటి? అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు. ప్రతి ఒక్కరు జీవన శైలిని, ప్రతి ఒక్కరు బ్రతికే విధానాన్ని, స్టాండర్డ్స్ పెంచుతూ వాళ్ళకి అన్ని రకాల వసతులు, ఈరోజు స్కూల్స్ లేదంటే హాస్పిటల్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని అన్నీ కూడా తీర్చిదిద్దుతూ ఉన్నాయి. ఉదాహరణకు వెంకటేశ్వరం స్కూల్ ఉంది. గతంలో ఎన్ని సంవత్సరాల్లో ఉన్న వెంకటేశ్వరం స్కూల్, ఈరోజు ఉన్న వెంకటేశ్వరం స్కూల్ చూడండి ఏ విధంగా మార్పులు చెందింది. అట్లా హై స్కూల్స్ని చూడండి, లాస్ట్ 2 years బిఫోర్ ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి. సో అన్నీ కూడా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రానున్న 2 సంవత్సరాల్లో కూడా పూర్తిగా కూడా అన్ని స్కూల్స్, హాస్పిటల్స్ కూడా మార్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పలేదు. సార్, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమంటున్నారు? ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. చిత్ర పరిశ్రమ వైపు చూస్తే కాలిపోతారు, జైన్కి బెదిరిస్తున్నాడు అని నిన్న వ్యాఖ్యలు చేశారు సార్. అది కదప్పా, ఇప్పుడు కొంతమంది వాళ్ళ చిత్ర పరిశ్రమలో నుంచి వచ్చే మాకు ఆన్లైన్ పోర్టల్ కావాలి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్స్ చూశారు. వాళ్ళ పరిశ్రమ నుంచి, ఆ చిత్ర పరిశ్రమ నుంచి. అలాగే చిత్తూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలంలో చందోలులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. పిట్టలవానిపాలెం మండల ఎంపీపీగా ఎన్నికైన షేక్ బాజీని, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల భవనాలు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన షేక్ అహ్మద్ హుసేన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్లా రామయ్య వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. బాపట్లను అభివృద్ధి పదంలో నడిపిస్తూ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, అలాగే నియోజకవర్గంలో ఉన్న అందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గెలుపు కోసం విశేష సహాయ సహకారాలు అందించిన బాపట్ల శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతికి పిట్టలవానిపాలెం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ఎస్ మల్లి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
మన గ్రామాన్ని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల ముద్దుబిడ్డ, బాపట్ల టైగర్ అయినటువంటి మన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు. మనకు మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు, ప్రతి నాయకుడు కూడా మన గ్రామానికి ఏదో ఒకటి చేస్తాను చూస్తాను అని చెప్పి ప్రతి వాళ్ళు మోసం చేసిన వాళ్ళే. ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు అదే మాటని నిలబెట్టుకుంటూ జగనన్న మాట తప్పని మనిషిలాగా మేనిఫెస్టోలో ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రోగ్రాన్ని ఏ విధంగా దిగ్విజయం చేస్తున్నారు. అలాగే అదేవిధంగా మన బాపట్ల టైగర్ అనేటువంటి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు కూడా అదేవిధంగా దిగ్విజయం చేస్తూ మన గ్రామం చందోలు గ్రామం నుంచి వైసీపీ సర్పంచ్గా, మరియు చందోలు గ్రామం 3 ఎంపీటీసీలు మరియు మన గ్రామాన్ని ఎంపీపీ, అదేవిధంగా నాకు ప్రత్యేకంగా మాట ఇచ్చిన ప్రకారం స్టేట్ రహదారుల అభివృద్ధి డైరెక్టర్గా ఇచ్చారు. అతనికి రఘుపతి గారికి, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా బోయ్ గిరిజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రకటించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, నాగరత్నమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కోఆప్డేట్ సభ్యుల, జిల్లా పరిషత్ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల కోసం ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీమతి బోయ గిరిజమ్మ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలని నా ప్రత్యక్ష దైవమైనటువంటి జగనన్న పేరున ప్రమాణం చేయుచున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గిద్దలూరు వైసీపీలో భగ్గుమన్న, ఇరు వర్గాల మధ్య తోపులాట. అనకాపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు. శారదా నది ఒడ్డున చెత్తను తొలగించిన బీజేపీ నేతలు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మారుతి ప్రసాద్ నియామకం. ప్రొద్దుటూరులో ఘనంగా సన్మానం. కడప జిల్లా కొత్తపేటలో దారుణం, మహిళ గొంతు కోసిన ఆటో డ్రైవర్. వేప్పల్లి మండల జెడ్పీటీసీగా రవికుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం నేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.